పెద్ద మూవీ చూశాను. చాలా బాగుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ది. చాలామంది విషయం కక్కుతున్నారు ఆ సినిమా మీద. ఆ సినిమా స్టోరీ ఏంటంటే పెద్ది అనే వ్యక్తి ఒక విలేజ్‌లో ఉండే ఒక యువకుడు అన్నమాట. ఆ ఊర్లో ఎటువంటి సదుపాయాలు ఉండవు. రోడ్లు కానీ, కనీసం అక్కడ ఉన్న వ్యక్తులకైతే వాటర్ ఐడి కార్డు కూడా ఉండదు. సో ఊరు కోసం పాటుపడే వ్యక్తి అనమాట. ఆ క్రమంలోనే ఆయన క్రికెట్ ఆడడము, అలాగే కుస్తీ ఆట ఆడడము, అలాగే రన్నింగ్ రేసులో పాల్గొనడం జరుగుతుంది. చాలా బాగుంది అసలు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా బాగుంది ఈ సినిమాలో. కాకపోతే ఆమెకి నిడివి చాలా తక్కువ ఇచ్చారు. అలాగే జగపతి బాబు కావచ్చు, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కావచ్చు, అందరూ కూడా బాగా యాక్ట్ చేశారండి. నిజంగా పరకాయ ప్రవేశం చేశారు అనొచ్చు పాత్రలోకి. ఇంకా రామ్ చరణ్ కోసం చెప్పాలంటే ఏం చెప్తామండి. ఆయన కోసం డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, ఆయనకి కొట్టిన పిండే ఏదైనా కానీ వన్ మ్యాన్ షో అని అనుకోవచ్చు. బాడీ కూడా ఉప్పుల బాల్ అన్నట్టు ఏమంటాడు కండల్ రాజు అంటాడు కదా, బాగున్నాయి, కండలు బాగున్నాయి. కంగ్రాచులేషన్స్ రామ్ చరణ్. అలాగే ఏఆర్ రెహమాన్ కూడా నేను అభినందిస్తున్నాను. పాటలన్నీ బాగున్నాయి. చిక్రీ చిక్రీ పాట కానీ, రారా రైరా అనే పాట కానీ, హల్లో హల్లో అనే పాట కానీ, శృతి హాసన్ కూడా ఒక సాంగ్లో వచ్చిందనమాట. సినిమా అయితే చాలా బాగుందని అందరూ కూడా దయచేసి చూడండి. 350 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. అందరూ కూడా దయచేసి చిరంజీవి గారి కొడుకుని అందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. మొదటి రోజు బాగోలేదని చెప్పకండి. ఎందుకంటే సినీ పరిశ్రమలో కూడా లక్షలాది మంది కార్మికులు బతుకుతున్నారు కాబట్టి ఇక్కడ రామ్ చరణ్ పట్టుకొట్టినట్టు కాదు, మిగతా కార్మికులు పట్టు కూడా కొట్టినట్టు. బాగోలేదని దయచేసి చెప్పకండి. ఒకరు మీరు బాగోలేకపోతే మీరు సైలెంట్గా ఉండిపోండి. చాలా బాగుంది బుచ్చిబాబు డైరెక్షన్, చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాకే ఉప్పునాకే ఆయన 100 కోట్లు కలెక్ట్ చేశాడు. సో ఈ సినిమా కూడా 1000 కోట్ల దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే బాగుంది. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఆర్టిస్టులు అందరూ బాగున్నారు, పాటలు కూడా బాగున్నాయి, అంతా బాగుంది అనమాట. మంచి మంచి స్టోరీ, ఇన్స్పైరింగ్ స్టోరీ అది. అప్పలసూరి క్యారెక్టర్లో ఆయన చేశాడు. ఆయన కూడా ఆ ఊరు కోసం పాటుపడే వ్యక్తిగా చేశాడు. ఆ ఊరికి రైల్వే స్టేషన్ తేవాలని, వాటర్ ఐడి కార్డులు తేవాలని. కాకపోతే ఆ సినిమాలో చనిపోతాడు. ఆయన పాత్ర కూడా హైలైట్గా ఉంది. హీరో తర్వాత హైలైట్ ఎవరిదంటే మన జగపతి బాబు అని చెప్పుకోవచ్చు అప్పలసూరి పాత్రలో. అలాగే హీరో గారి గురువు పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా బాగా చేశారు. కాకపోతే హీరోయిన్కి కొంచెం నిడివి తగ్గింది. ఆమె కూడా అందాలు బాగానే ఆరబోస్తుంది. సినిమా అయితే బాగుందండి, నిజంగా బాగుంది. కెమిస్ట్రీ ఈ సినిమాలో తక్కువ, లవ్ యాంగిల్ అనేది చాలా తక్కువ. ఆయన ఏంటంటే ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. అంతా ఎక్కువ ఏం చూపించాడంటే ఇందులో క్రికెట్ ఆడడము, రన్నింగ్ రేసులకు వెళ్ళడము, కుస్తీలు, రెజ్లింగ్ అంటాం కదా, కుస్తీ ఆ ఆట ఆడడము, అదే చూపించడం. ఊరు కోసం పాటుపడే వ్యక్తిగా చేశాడు పెద్ద. అంటే ఊరు బాగు కోసం పుట్టిన వ్యక్తి పెద్ది. బాగుంది. అందరూ కూడా దయచేసి చూడండి. ఫ్లాప్ అయిందని మాత్రం ఎక్కడ కూడా కామెంట్ చేయకండి. మీకు నచ్చకపోతే గమ్మున సైలెంట్గా ఆగిపోండి. ఎందుకంటే అవునవును, చాలా బాగుంది సినిమా అయితే. థ్యాంక్ యూ. పెద్ద మూవీ చూశాను, చాలా బాగుంది. పాటలు కానీ, ఫైట్లు కానీ, డ్యాన్సులు కానీ వేరే లెవెల్ అంతే అని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒకటే, జనాలు ఎవరికి అర్థం అవ్వట్లేదు అంటున్నారు. అది సినిమా అంత క్లారిటీగా తీసి, సినిమా అంత క్లారిటీగా చూపిస్తున్నా కూడా పాట ఇది, ఫైట్ ఇది, డ్యాన్స్ ఇది, రొమాన్స్ ఇది, ఇంత క్లారిటీగా చూపించినా కూడా అయినా కూడా బాగాలేదు అంటే ఏం కావు చెప్పండి. ఇంకా అంటే అందరూ నా రూట్ ఫాలో అవుతున్నారు అన్నమాట అందరూ. కాబట్టి నా రూట్ని ఎవరు ఫాలో అవ్వకండి. చాలామంది ఏమన్నారంటే ఇది మరో గేమ్ చేంజర్ అంటున్నారు. వాడెవడు అంటున్నాడు ఇది గేమ్ చేంజర్, ఇది గేమ్ చేంజర్ లాగే ఉందని. కాదు, గేమ్ చేంజర్ వేరు, పెద్ద వేరు. దానికి 50,000 కోట్లు దానికే, దీనికి 1,00,000 కోట్లు దీనికే లెక్క. కాబట్టి సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం, సినిమా కలెక్షన్లు ఎప్పుడైతే ఈ పెద్ద సినిమాకి 10,000 కోట్ల దాకా వస్తాయో అప్పుడే ఈ సినిమా హిట్ అని ఫిక్స్ అవుతారు అందరూ. కనీసం 1000 కోట్లు రావాలా, కనీసం 500 కోట్లైనా వస్తేనే ఈ సినిమా హిట్ అయినట్లు లెక్క. అంటే జనాలు అటు ఫిక్స్ అయిపోయారు, కలెక్షన్ వస్తేనే సినిమా హిట్ అయిన అటు అని. కాబట్టి సినిమా టీం వాళ్ళు చెప్పేది అంటే ఈ రోజు కన్నా రేపట్లో కన్నా సినిమా హిట్ ఫంక్షన్ చేసేయండి. సినిమా హిట్ ఫంక్షన్ చేసి ఆ సినిమాని నెల రోజులు థియేటర్లో వేసేయండి అంతే. ఖచ్చితంగా జనం చూస్తారు. కాబట్టి ఈ సినిమాని మీరు ఖచ్చితంగా థియేటర్లో పెడితేనే హిట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మీరు కానీ ఎట్ట లేదని వదిలేశారంటే మాత్రం ఈ సినిమా మళ్ళీ ఆడదు. కాబట్టి దయచేసి పెద్ద సినిమాని 2 తెలుగు రాష్ట్రాల్లో జనం చూడాలి. ఎందుకంటే రియల్ బయోపిక్ సినిమా. ఉప్పెనలో డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉప్పెన సినిమా హీరోకి కాయలు కోయేశారు, ఈ సినిమాలో కాలుగు. కాబట్టి ఏదో ఒకటి తీయేస్తున్నాడు ఆయన. అది ఎంత బాధ అంటే
కాయలు కోసేయడం, కాళ్ళు కోసేయడం, చేతులు కోసేయడం, అది చాలా బాధగా ఉంది. ఇది ఆ సీన్ పెట్టకపోతే బాగుంది అనిపించింది కాస్త. అంటే ఏదో రకం కాలు కోసేస్తారా? అదే కదా, కాలు ఎత్తబెట్టి ట్రైన్ కింద దోపేస్తాడు కదా అట్టే. అదే ఇలాంటివన్నీ ఎంత బాధ అనమాట ఇవి. కాబట్టి హిట్టా లేకపోతే ఎట్లా? సినిమా హిట్టే, అదే చెప్పేది నేను. బాధ అనిపిస్తున్నాను. అదే ఏందో ఇది అర్థం కాదు కానీ నా మనసులో ఉండేది చెప్తే కేసులు, నా మీద కేసులు పెట్టడం, దాడుడు చేయడం. ఓడివాడు అంటాడు నాకు ఇంత డబ్బు ఉంది, నేను లేకుండా చేస్తా, లేపేస్తా. ఓరే నీ అమ్మ ఏం పోయే కాలవరా నీకు నాని, ఇది గేమ్ చేసిన సినిమా అప్పుడు చెప్పిన బాగలేదే అని చెప్పిన. ఆ బాగలేదని చెప్పిన దానికి ఏడు రావడం 50 మంది జనం వేస్తా, లేపేస్తా. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే కనుక దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే కనుక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎంత పెద్ద స్టార్ కొడుకైనా కూడా అది సినిమా ఆడిద్దో లేదో తెలియదు. ఏ స్టార్ లేకపోయినా కూడా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నైట్ స్టార్లు అవుతారు. కానీ సినిమాలో మ్యాటర్ ఉండాలి. కానీ ఈ సినిమాలో మ్యాటర్ ఉంది పెద్ద సినిమాలో, రామ్ చరణ్ సార్ది. బట్ ఎందుకంటే కనుక నేను కూడా ఫిల్మ్ డైరెక్టర్గా ఆర్బి గోపాల్, అందుకనే చెప్తున్నానండి, సినిమాలో మ్యాటర్ ఉంది, చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మంచి సక్సెస్ఫుల్ హిట్ రేట్ ఉంది సార్ సినిమాకి. ఈ సినిమాకే కాదు సార్, ప్రతి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి కూడా హిట్ రేట్ ఉంది సార్. కానీ ఎగ్జిబిట్లో, డిస్ట్రిబ్యూట్లో రావాలంటే కనుక మన ప్రజలు సపోర్ట్ చేయాలంటే కనుక కథ బాగుండాలి. కథ బాగుంది ఇప్పుడు. ఎందుకంటే దంగల్ సినిమా తర్వాత మళ్ళీ ఇదే సినిమా సార్. దంగల్ సినిమా అనేది అమ్మాయిలు ఎలా ఉండాలి మన సమాజంలో, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఉంది. సేమ్ అదే యాజిటీస్గా ఇందులో హీరో గారు వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి పాత్రలు పోషించారు. ఎలా పోషించారంటే అండి, క్రికెటర్గా అండ్ మన కుస్తీ పోటీలు పట్టి వీరుడిగా ప్రతిదీ కూడా బుచ్చిబాబు సానా గారు చేశారండి. చాలా హార్ట్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నాను సార్. చాలా మంచి సినిమా, సక్సెస్ఫుల్ రేట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.